వారు చూడటానికి సాదాసీదా మహిళలాగే కనిపిస్తారు. మాట కలిపితే ప్రాణ స్నేహితుల్లా మారిపోతారు. కానీ ఆ స్నేహం వెనుక ఉన్న అసలు రహస్యం వేరు. వాళ్ళ కన్ను పడితే ఒంటి మీద ఎంత బంగారం ఉన్నా క్షణాల్లో మాయం కావాల్సిందే. బస్టాండ్లే వారికి వేదిక, ప్రయాణికులే వారి టార్గెట్. పోలీసుల కళ్ళు గప్పి జిల్లాల సరిహద్దులు దాటుతూ చోరీలకు పాల్పడుతోన్న కిలేడీ ముఠా ఎట్టకేలకు చిక్కింది. ఇంతకీ ఎవరి కిలేడీలు? పోలీసులకు ఎలా దొరికారు? మహిళా ప్రయాణికుల నుంచి నగదు కొట్టేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. బస్టాండ్లో బస్సు రాకముందే మహిళా ప్రయాణికులతో మాట కలుపుతారు. కొద్దిపాటి సమయంలోనే వారితో కలిసిపోతారు. ప్రయాణికులకు ఏమాత్రం అనుమానం రాకుండా వారి ఒంటిపై బంగారం, నగదు మాయం చేస్తారు. కదిరి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహిళా ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న 3 కిలేడీలను పోలీసులు అరెస్టు చేశారు. మల్లెల గంగ, దేవరకొండ అంజలి, కాల్వపల్లి భూదేవి వీరు 3 బస్టాండ్లలో ప్రయాణికులు బస్సులు ఎక్కే సమయంలో వారి దృష్టి మళ్లించి పర్సులు, నగదు, బంగారు ఆభరణాలు కాజేస్తున్నారు. చోరీ అనంతరం పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ గ్యాంగ్ కు మల్లెల గంగ లీడర్ గా ఉంది. ఆమెపై నెల్లూరు, కడపలో పలు కేసులు ఉన్నాయి. గంగా, అంజలీలు అక్కా చెల్లెళ్లు. వీరిది శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ కాగా ప్రస్తుతం ఇద్దరు కొత్త చెరువు మండలం బైరాపురంలో నివాసముంటున్నారు. భూదేవిది శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మారుతి కాలనీ. వారు మల్లోల గంగా, దేవరకొండ అంజలి, కాలువపల్ల భూదేవి. మల్లోల గంగా, అంజలి ఇద్దరు కూడా కొత్త చెరువు మండలం బైరాపురం గ్రామం. భూదేవి వచ్చేసి మారుతి కాలనీ సోమందేపల్లి. గంగ భర్త మల్లెల శ్రీనివాసులు, భూదేవి భర్త రామచంద్రలు గంజాయి రవాణా చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డారు. వీరు జైలులో స్నేహితులు కాగా వారిని చూడటానికి జైలుకు వెళ్లే గంగ, భూదేవులు కూడా స్నేహితులుగా మారారు. దీంతో మహిళా ప్రయాణికులను దోచుకోవడంలో ఆరితేరిన గంగ భూదేవికి శిక్షణ ఇచ్చి తనతో పాటు దొంగతనానికి తీసుకువెళ్తోంది. బంగారు ఆభరణాలు, నగదు చోరీలపై కదిరి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కదిరి పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి బస్టాండ్ వద్ద గస్తీ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతూ 3 మహిళలు కనిపించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వీళ్ళు వచ్చేసి నిన్న బస్టాండ్లో మేము వెహికల్ చెకింగ్ చేసుకుంటూ మాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వెయిట్ చేస్తే వాళ్ళు రావడం జరిగింది. వారిని చెక్ చేస్తే వారిని గతంలో మా వద్ద చేసిన సుమారు 6 కేసులు కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. పోలీసులు 3 నుంచి సుమారు 5.95 తులాల బంగారు నగలు, 75,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వాళ్ళ దగ్గర నుంచి 6 కేసులలో 5.95 తులాల బంగారు మరియు 75,000 డబ్బులు, మొత్తం 6.5 లక్షల విలువ గల బంగారు సొత్తులు మరియు క్యాష్ స్వాధీనం చేసుకోవడం. రద్దీ ప్రదేశాలలో ప్రయాణికులు తమ పర్సులు, నగదు, విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.